సీజన్ 2 2026 రెండో మ్యాచ్ టాస్ వేసి ప్రారంభించిన నిర్వాహకులు ఆర్మూల పవన్. టాస్ గెలిచిన ధర్మపురి టీం బ్యాటింగ్ ఎన్నుకొని నిర్ణీత 10 ఓవర్లకు గాను 69 పరుగులు సాధించడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన భీష్మ యూత్ మలయాళీ టీం 54 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ కావడం జరిగింది. కాగా ధర్మపురి టీం 16 పరుగుల తేడాతో విజయం సాధించడం జరిగింది. ధర్మపురి టీం నుండి సాయి కుమార్ 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడం జరిగింది. కాగా క్రీడాకారులకు గుమ్మల అంజయ్య బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూల పవన్, తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సముద్రుల తిరుపతి, అడ్వకేట్ ఆర్మూల రమేష్, కో-ఆర్గనైజర్ భట్టు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వాట్ ఏ బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ మలయాళ చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన. మన జిల్లాలో తీసుకుంటే గుడ్ బ్యాటింగ్ కాన్ఫిడెన్స్, చాలా చక్కటి కాన్ఫిడెన్స్ తోని రన్నింగ్ కూడా తీస్తలేడు బ్యాట్స్మెన్. గుడ్ డిఫెన్స్ చాలా చక్కటి డిఫెన్స్ తో వాట్ ఏ బ్యాటింగ్ గుడ్ డిఫెన్స్. తీసుకోవడానికి పైన స్పెషల్ తీసుకోరేమో గుడ్ డిఫెన్స్. అరే భలే డిఫెన్స్ అవుతున్నాయి అరే కట్ షాట్ గంగాధర్ గారి నుండి వాట్ ఏ కట్ షాట్. వాట్ ఏ బౌలింగ్ గుడ్ బాలింగ్ చాలా చక్కటి బాలింగ్ ప్రదర్శన. ఫీల్డింగ్ మిస్. చాలా చక్కటి బ్యాటింగ్. 3 ఓవర్లు 5 రన్లు అంటే దీంట్లో 5 బాల్ ఉన్నాయి. గుడ్ బ్యాటింగ్ గుడ్ ఫీల్డింగ్. 35 బాల్ 36 రన్లు 35. అంటే ఇప్పుడు పిల్లలు రెగ్యులర్ ఆడుకునే పిల్లలు లేదు, రోడ్డు మీద ఆగి వస్తుంది. వాట్ ఏ అంటే 4 పోతుంది అందుకే ఆగింది కదా. గుడ్ ఫీల్డింగ్. బాల్ ఎగురుతలేదేమి. పోయినసారి రన్నర్ అప్ టీము చాలా వీక్షిస్తున్నది ప్రతి మ్యాచ్ ని. కప్పు ముఖ్యం పిల్లలు. షాట్ వీళ్ళు కూడా సూపర్ ఉన్నారు కానీ మళ్ళీ వెల్గొండ గంగాపూర్ పాల్గొండ సరే ఇంకా బల్లలు ఏడబెట్టిపించినాం. గుడి మీద బల్లలు కళ్యాణ్ బల్లలు పిచ్చి పెట్టినాం, అవి ఏడబెట్టిరు. గుడ్ బౌలింగ్ చాలా చక్కటి ప్రదర్శన. అది పంపించాలి కదా, ఈ ట్రాక్టర్ వేసి పంపించేది కదా. నీకు చెప్తే రోజు నడుతుంది బల్లలు పంపించాలని. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పైసలు ఇచ్చే తీర్థం పైసలు ఇప్పుడు వారేది అని పైసలు అడుగుతారు మళ్ళీ మనల్ని. వాళ్ళకి ఇవ్వాలా పని ఏంది ఎట్లా అయితే వాడు వారేమో మెంబర్ ప్లేయింగ్ లెవెల్ లేరు అని అంటున్నారు.